జూబ్లీ హిల్స్ బైపోల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. జూబ్లీ హిల్స్ బరిలో ఉండబోతున్నారు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ తరపున ఆల్రెడీ మాగంటి సునీత నామినేషన్ వేశారు. మాగంటి సునీతకి సపోర్ట్ చేస్తున్నట్టుగా విష్ణువర్ధన్ రెడ్డి కూడా పలు వేదికలపై నుంచి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం పెద్ద ఎత్తున అందరినీ కూడా ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ముందస్తు జాగ్రత్తగా విష్ణుతో నామినేషన్ వేయించిందట బీఆర్ఎస్ పార్టీ. మాగంటి సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవ్వకుండా బీఆర్ఎస్ ముందస్తుగా చర్యలకు ఉపక్రమించింది. బీఆర్ఎస్ తరఫున 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు సునీత. అయితే మరోవైపు జూబ్లీహిల్స్లో ప్రచారం కోసం 40 క్యాంపెయినర్లతో లిస్టును కూడా విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా డైరెక్ట్గా నామినేట్ చేయడం అందరికీ కూడా ఒకసారిగా షాక్ గురి చేసింది. అటు విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం, ఇటు మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయడం. అయితే విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకు నామినేషన్ దాఖలు చేశాడు? బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా అంతర్యుద్ధం జరుగుతోందా? లోపల ఏమైనా కుమ్ములాటలు ఉన్నాయా? విష్ణువర్ధన్ రెడ్డి మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడా? మాగంటి సునీతకి ప్రచారం చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి మళ్ళీ ఎందుకు ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది? సో ప్రస్తుతానికి ఇది బిగ్గెస్ట్ షాక్గా చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి. 40 మందికి క్యాంపెయినర్లతో కాంగ్రెస్ పార్టీ ఒక క్యాంపెయిన్ లిస్ట్ని కూడా విడుదల చేసింది. జూబ్లీహిల్స్లో ఇప్పుడు యుద్ధ రంగంలో అన్ని 3 పార్టీలు కూడా సంసిద్ధం చేసుకున్న రణరంగంగా మార్చాయని చెప్పాలి. ఎస్, మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఒక బిగ్ షాక్ ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడం. ఏంటి విష్ణువర్ధన్ రెడ్డి సునీత అభ్యర్థిత్వాన్ని ఏకీభవించలేకపోతున్నాడా? ఇంకేదైనా రీజన్ ఉందా? విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం ఏంటి? అంటే సునీత నామినేషన్ తిరస్కరణకి గురవుతుంది అనేటువంటి ఆలోచనతో విష్ణువర్ధన్ నామినేషన్ వేశాడు అని చెప్పి అనుకున్నా కూడా ఎందుకు సునీత ఆ నామినేషన్ తిరస్కరణ గురే అవకాశం ఉంది? ఎందుకలా భావిస్తోంది బీఆర్ఎస్ పార్టీ? అంటే జనరల్ గా సాధారణంగా పార్టీల ప్రక్రియ ఇది. మెయిన్ అభ్యర్థి ఎవరు ఉంటారో దాని తర్వాత ఒకవేళ ఏదైనా కారణంతో నామినేషన్ తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటాయి. ఎందుకంటే రాజకీయాలలో ఒకరిపైన ఒకరు ఏదో ఒక రూపంలో విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంటుంది, దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. మనకు తెలియకుండా చిన్న సంఘటన జరిగిన నామినేషన్ కు అభ్యర్థిత్వానికి కూడా తిరస్కరణకు గురయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్, అట్లాంటి విషయంలో సేఫ్టీగా ఒక అభ్యర్థితో నామినేషన్ వేయిస్తారు. అందులో భాగంగా పార్టీయే విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించింది. అందులో భాగంగా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ ఆల్రెడీ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేస్తే సేఫ్టీగా ఆయన సతీమణితో కూడా మరొక నామినేషన్ దాఖలు చేయించారు. అంటే జనరల్ గా ఏ కారణంతో అయినా ఇబ్బంది తలెత్తొద్దు, పార్టీ అభ్యర్థి బరిలో ఉండాలి, ఎన్నికల్లో నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఒక డమ్మీ నామినేషన్ వేయిస్తారు. అందులో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డితో ఈ డమ్మీ నామినేషన్ వేయించారు. మంగళవారం రోజు లాస్ట్ చివరి తేదీ ఉంది నామినేషన్లకు. ఈ రోజు ఆల్రెడీ సండే, ఈ రోజు సెలవు, రేపు దీపావళి, రేపు కూడా సెలవు, 2 రోజులు సెలవు కాబట్టి నామినేషన్ వేయడానికి అవకాశం ఉండదు. ఒక మంగళవారం రోజు ఒక్కరోజే ఉంటుంది కాబట్టి ముందుగా ఒక డమ్మీ నామినేషన్ వేయించారు. విత్డ్రాల్ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి విత్డ్రా చేసుకుంటారు. ఈమె నామినేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఆ ఎన్నికల కమిషన్ ఈసీ చాలా స్పష్టంగా ఆ రోజు చెప్తుంది, ఈ నామినేషన్లు ఓకే అయ్యాయి, కొన్ని తిరస్కరణకు గురయ్యాయి అనేటువంటిది నామినేషన్ల సంబంధించినటువంటి పరిశీలనలో క్లారిటీ ఇస్తారు. క్లారిటీ వచ్చిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి విత్డ్రా చేసుకుంటారు. మొదటి నుంచి మాగంటి ఫ్యామిలీకి మద్దతుగా ఉంటానంటూ స్టేట్మెంట్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. మధ్యలో మాత్రమే కవిత ప్రతిపాదన చేశారు, విష్ణువర్ధన్ రెడ్డి ఒకళ్ళు నిల్చుంటే జాగృతి తరఫు నుంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి దాన్ని విష్ణువర్ధన్ రెడ్డి తిరస్కరించారు. బీఆర్ఎస్ తోట కొనసాగుతాను, కేటీఆర్ తోనే ఉంటారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్న నామినేషన్ వేయడానికి గల రీజన్ జస్ట్ డమ్మీ నామినేషన్, సేఫ్టీ కోసం పార్టీ తరఫున నిలబడాలి ఒక అభ్యర్థులను. జనరల్ గా జరిగేటువంటి ప్రక్రియనే సేమ్ కాంగ్రెస్ లో అలాగే ఉంటుంది, బీఆర్ఎస్ లో బీజేపీలో కూడా అట్లే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఆయన సతీమణితో కూడా ఒక డమ్మీ నామినేషన్ వేయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అందులో భాగంగా పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో ఒక డమ్మీ నామినేషన్ పార్టీయే వేయించింది. ఫర్దర్ గా విత్డ్రా చేసుకోవడానికి ఆయన ముందుకు వెళ్తారు. రైట్ మధు, సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 పార్టీలు కూడా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశాయి. సో చాలా యుద్ధ క్షేత్రంలోకి 3 పార్టీలు కూడా దిగాయి. ఇప్పుడు యుద్ధం ఎలా జరుగుతోంది, రణరంగంగా ఏ రకంగా మార్చారు, ఎవరి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఒక్కో పార్టీ యొక్క ప్రజెంట్ ప్రచార తీరుతెన్నుల గురించి వివరించే ప్రయత్నం చేయండి. ఎగ్జాక్ట్లీ, అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది అనేటువంటి చర్చ ఉంది. సో ఈ పోటీలోకి బీజేపీ కూడా జాయిన్ అయింది కాబట్టి
ప్రజలు ఎటువైపు ఉంటారు అనేటువంటిదే చర్చ ఉంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి, మేమే విజయం సాధిస్తాం అనేటువంటి అన్ని పార్టీలు భావిస్తా ఉన్నాయి. ప్రచారంలో మాత్రం బీఆర్ఎస్ కాస్త ముందు వరుసలో ఉంది. ఇప్పటికే మాగంటి చనిపోయిన తర్వాత ఒక రౌండ్ చుట్టేశారు జూబ్లీస్ లో ప్రచారం రూపంలో, ప్రతి గడపకి ప్రతి ఇంటికి ఏదో ఒక సమావేశం రూపంలో. కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున అంతే ఎత్తున ప్రచారం చేస్తా ఉంది, పెద్ద ఎత్తున ఎఫర్ట్ పెడతా ఉంది. 60 మంది లిస్టు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. క్యాంపెయినర్స్ ని క్షేత్రస్థాయిలోకి దిగనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పిసిసి చీఫ్ తో పాటు మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, బీసీ నాయకులు, ఇంకా చాలా మంది మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్యుఏ పార్టీ అధ్యక్షులు, వీళ్ళందరినీ రంగంలోకి దింపింది. వీళ్ళంతా క్షేత్రస్థాయిలో ఎలక్షన్ అయిపోయేంత వరకు ఉండి పర్యవేక్షించి పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తారు. ఇక బీఆర్ఎస్ స్ట్రాటజీ చాలా డిఫరెంట్ గా ఉంది. బీఆర్ఎస్ ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఒక్కొక్క దగ్గర 2 ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఇన్ఛార్జ్ గా పెట్టింది. క్షేత్రస్థాయిలో ప్రతి 150 మందికి ఒక పర్సన్, ఒక ఇన్ఛార్జ్ ని పెట్టడం జరిగింది. అంటే ఓటర్లకి ఆ 150 మందిని డైరెక్ట్ గా కలుస్తారు. పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి, ఏంటి సిచ్యువేషన్ అనేది వాళ్ళు వివరించనున్నారు. దీనికి స్ట్రాటజీగా కౌంటర్ గా కాంగ్రెస్ కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే కొన్ని అంశాల ఆధారంగా ఎన్నికల్లోకి వెళ్ళాలి అనేటువంటిది అభ్యర్థిత్వం విషయంలో గతంలో మాగంటి మీద తీవ్ర విమర్శలు చేసింది బీజేపీ ఆల్రెడీ. ఇప్పుడే ఆయన గతంలో కొన్ని మాదక ద్రవ్యాలను సప్లై చేసే ప్రయత్నం చేశారు, ఆయన ప్రోత్సహించారు సప్లై చేసేటువంటి వారికి, అక్రమాలు చేశారు అనేటువంటిది ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్ చేశారు ఎంపీ. తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం పైన, అలా కుటుంబ నేపథ్యం పైన విమర్శలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోండి, బీజేపీ అయితేనే కరెక్ట్ అనేటువంటిది బీజేపీ చెప్తా ఉంది. ఎలక్షన్ లో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ దూరంగా ఉంటుంది. ఇవన్నీ పోను 31 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, మిగతా అందరి ఈ పార్టీ అభ్యర్థులతో కలిపి మొత్తం ఇప్పటివరకు 31 మంది చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. సల్మాన్ ఖాన్ అనేటువంటి హెచ్వైసి, హైదరాబాద్ యూత్ కరేజ్ అనేటువంటి ఆర్గనైజేషన్ నడుపుతున్న NGO, ఆయన పోటీలో ఉన్నారు. ఆ ఓట్లు చీలితే ఎవరికి ప్రమాదం అనేటువంటిది కూడా పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. ఒకవేళ ఆ షేక్పేట్ ప్రాంతం నుంచి ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ముస్లిం ఓట్లు దాదాపు ఒక 30,000 వరకు చీలే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రకంగా 30,000 ఓట్లు చీలితే అది కాంగ్రెస్ కు ప్రమాదమా, బీఆర్ఎస్ కు ప్రమాదమా, లేకపోతే బీజేపీకి లాభమా అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. అన్ని బలాబలాలను పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి ప్రచార రూపంలో, అన్ని రూపాల్లో, సోషల్ మీడియా, తర్వాత క్షేత్రస్థాయిలో, తర్వాత అన్ని రకాలుగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే అది డమ్మీ నామినేషన్గా తెలుస్తోంది. ఒకవేళ కనుక మాగంటి సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే అనేటువంటి ఒక ఆలోచనతో బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఇటు విష్ణువర్ధన్ రెడ్డి చేత కూడా బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయించింది. ఇటు మాగంటి సునీత యొక్క నామినేషన్ అంతా సవ్యంగానే ఉంది, అంతా సక్సెస్ఫుల్గా జరిగింది అనుకుంటే కనుక అటు విష్ణువర్ధన్ రెడ్డి విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంది. గతంలో కూడా కవిత ఒకవేళ పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కనుక బరిలో ఉంటే జాగృతి తరఫున మద్దతు తెలుపుతామనుకున్నటువంటి మాటను కూడా చెప్పుకొచ్చారు.